హాయ్ హలో వెల్కమ్ టు అనంత నాగలక్ష్మి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేము ముందుకు ఒక అద్భుతమైన మా నాన్నమ్మ గారు అమ్మమ్మ గారు ఎంతో ఇష్టంగా తినే వంకాయ కోడిగుడ్లు నెత్తళ్ళు కలుపుకొని ఒక కూరను ప్రిపేర్ చేశారు మా అమ్మగారు. చాలా అద్భుతంగా కుదిరింది. మీరు కూడా మీ ఇంటిల్లిపాది కూడా చూసి నేర్చుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ముందుగా దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా 4 ఉడికించిన కోడిగుడ్లు, అలాగే ఒక 3 ఉల్లిపాయలు తీసుకోవాలి, చిన్నగా తరుక్కోవాలి. అలాగే 2 టమోటాలు, దీన్ని కూడా మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అలాగే రుచికి తగినంతగా ఉప్పు ఉండాలి కదా, కల్లుప్పు తీసుకోండి. అలాగే మా ఇంటి కాశ్మీరీ కారం 1 కప్పు, అదేనండి 2 టీ స్పూన్లు సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మా ఇంటి గరం మసాలా, ఇది కూడా ఒక 1/2 టీ స్పూన్ చాలండి. అలాగే మంచి లేత వంకాయలు ఒక 1/4 కేజీ తీసుకోండి. 1/4 కేజీ కన్నా తక్కువే సరిపోతాయి, కానీ 1/4 కేజీ ఎక్కువ కావాలనుకోవడం లేదు తీసుకోవచ్చు, లేదా 1/4 కేజీ కన్నా తక్కువ ఒక 150 గ్రాములు అట్లా సరిపోతుంది అనమాట. ముందుగా మా అమ్మగారు ఏం చేశారు, ఇక్కడ మూకుడు పెట్టారు. కళాయి పెట్టి నూనె వేడెక్కగానే మనం ఉడకబెట్టిన గుడ్లు ఉన్నాయి కదా, ఉడికించుకున్న గుడ్లు, ఆ ఉడికించిన గుడ్లకి సన్నగా ఘాట్లు పెట్టి ఇదిగోండి ఈ ఆయిల్లో వేడివేడిగా డిప్ చేశారు. డిప్ చేశారు. లైట్గా ఉప్పు వేశారు. ఉప్పు వేసిన తర్వాత మనం కళాయినే ఊపుకోవాలి తప్ప గరిటె అనేది పెట్టకూడదు, ఎందుకంటే గుడ్డు అంటుకుపోతుంది కింద. సో ఇట్లాగా మొత్తం రౌండ్ దానికి అదే రోల్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి రోల్ అవి అదే దానంతా అదే వేగిపోతుంది అనమాట. ఇదిగోండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా తీసుకోవాలండి. మరీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వేపుకున్నారనుకో అస్సలు బాగోదు గుడ్లు. సో అలా పచ్చిగానే ఉండాలన్నమాట, బాగా వేపకూడదు. ఎప్పుడు కూడా గుడ్లకి వేపుకుంటే కనుక నేను చెప్తున్నాను, బాగా వేపకూడదండి, లైట్గానే వేపుకోవాలి. ఇదిగోండి మీరు మూకుడు పెట్టుకొని అందులో మనకి ఆయిల్ వేసుకొని, ఆయిల్లో ఇదిగోండి మనం బయట నుండి నెత్తళ్ళు, ఇవి సన్నగా ఉంటాయండి. మీ తమ్మునేల్లో పెట్టాను, క్లియర్గా పెట్టాను, అవేనండి. అవి బయట మార్కెట్లో దొరుకుతాయి, ఎండినవి అనమాట. చిన్న చేపలు అంటారు, ఇటుపక్క మా ఈస్ట్ గోదావరి సైడ్ బాగా దొరుకుతాయి అనమాట. ఇవన్నీ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. వీటిని తెచ్చుకొని ఫ్రెష్గా ఇదిగోండి ఒక్కసారి వాష్ చేసుకోవాలి, ఎక్కువసార్లు వాష్ చేసుకోకుండా కడుక్కొని ఇదిగోండి మా అమ్మగారు ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నారు. బాగా ఫ్రై అవసరం లేదు, జస్ట్ ఫ్రై చేసుకుంటే మనకి ఏమైందంటే మనం కడుక్కున్నాం కదా, ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత మెత్తపడుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం వేయించడం వల్ల ఏంటంటే స్టిఫ్గా ఉండి చాలా రుచి వస్తుందండి. రుచి సమూహంగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏమీ లేదు, ప్రీవియస్ మూకుడికి వచ్చేసారు మా అమ్మగారు. మనం సన్నగా తరుగున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ 3 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేశారు. అలాగే లైట్గా ఉప్పు, టమాటాలు కట్ చేసిన వేసుకొని బాగా దగ్గరగా ఏగనిచ్చారనమాట. మంచి ఫ్లేవర్గా వస్తుందండి, ఎందుకంటే ఆల్రెడీ ఆ చేపలు వేగాయి కదా, ఆ వాసన అబ్బో చాలా బాగుందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మా అమ్మగారు అదిగో చూసారా, ఈ కూర మీకు చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఈ రకంగా. ఇదిగోండి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశారు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, మా ఇంటి కాశ్మీరీ కారం కానీ, గరం మసాలా కానీ ఓన్గా మేమే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. సో ఇది ఎలా తయారు చేసుకున్నామో, ఎక్కువ కాలం నిల్వ ఉండాలి, ఏం చేసామన్నది కింద వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మా ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి, వీడియోస్ చక్కగా చూసుకోవచ్చు. ఇదిగోండి మా ఇంటి కాశ్మీరీ కారం వేశారు మా అమ్మగారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాని తర్వాత ఇదిగోండి చిటికెడు లేదా 1/2 టీ స్పూన్ సరిపోతుందండి మా ఇంటి గరం మసాలా. ఇది చికెన్ మసాలా అనుకోవచ్చు, మీరు బయట నుండి తెచ్చుకుంటే అలాగ అనుకుంటారు, కానీ మా ఇంట్లో మేమే ప్రిపేర్ చేసుకుంటామండి. ఎందుకంటే బయట వేసిన గరం మసాలాలో ఏం కలుస్తున్నారో ఏంటో అన్నది ఏమీ చెప్పలేం, కానీ మనమైతే చక్కగా ప్రతిదీ కూడా క్వాంటిటీగా మెజర్ చేసుకొని వేయించుకోవచ్చు అనమాట. అందుకనే మా ఇంటి గరం మసాలా ఎలా చేసుకున్న వాళ్ళలో వీడియో కింద ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇదిగోండి మనం వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయల్ని ముందుగా మనం శుభ్రంగా కడుక్కొని ఇలాగా వేసే ముందే జస్ట్ ఇప్పుడు ఇవి వేగుతున్నాయి కదా, ఉల్లిపాయలు టమోటాలు ఇవన్నీ వేగుతుండగానే పక్కన కట్ చేసుకోవాలి. అంతేగాని ఆల్రెడీ ప్రీవియస్గా కట్ చేసి పెట్టుకోకూడదు, వాటర్లో వేసినా కూడా బ్లాకిష్ అయిపోతాయి. ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా, జస్ట్ ఇప్పుడే కట్ చేసాం కాబట్టి. ఇదిగోండి ఇక్కడ మీకు మెయిన్గా చెప్పాలనుకున్నది 2 పాయింట్లు అండి. ఒకటి, అప్పటికప్పుడే ఇలా కట్ చేసుకోవాలి, అది ఆల్రెడీ చెప్పేశాను కదా. రెండోది అతి ముఖ్యమైనది, ఏదైతే ముచుకులు ఉన్నాయి కదా వంకాయకి, ఆ ముచుకులు ఉంచాలండి. ఎందుకంటే
మా నాన్నమ్మ గారు చెప్పిన విధంగా ఏంటంటే ఆ ముచ్చుకుల్లోనే ఈ కూరకు సంబంధించి టేస్ట్ అంతా కూడా దాగి ఉంటుందంట. ఇది ఎంతవరకు నిజమో అనేది మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఇలా ఖచ్చితంగా ట్రై చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. సరేనా? ఆ ముచ్చుకులు అనేది తీయకూడదు, ఆ ముచ్చుకులు ఉంచి కూర వండుకోవాలి. మిగతా వేరే వంటలో ఏదైనా మనం ముచ్చుకులు తీసేసుకుంటారు, కొంతమంది కట్ చేసుకుంటారు, కానీ ఇందులో మటుకు ముచ్చుకు ఉంచాలి. ఓకేనా? ఇదిగోండి, అది వేగుతూ ఉండగానే మా అమ్మగారు ఏం చేశారంటే వాటర్ వేశారు. వాటర్ వేసి మరి ఇది ఇప్పుడు మగ్గాలి కదా, ఉడకాలి కదా. సో దీని తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇది మగ్గాలంటే మనం ఇప్పుడు మూత పెట్టుకోవాలి. కానీ బిఫోర్లీ మూత పెట్టే ముందు మా అమ్మగారు చక్కగా వంకాయకి మనం వేసుకున్న అన్ని మసాలాలు చక్కగా తగిలించారండి. ఇదిగోండి, తగిలించిన తర్వాత దీన్ని మనకు ఒక్క 5 నిమిషాలు చాలు అనుకుంటా. అది ఒక 5 నిమిషాలు కూడా పెట్టలేదు మా అమ్మగారు, ఒక 4 నిమిషాలు పెట్టారు. పెట్టి మూత తీసిన తర్వాత ఇదిగోండి దగ్గరికి ఇలా అయిపోతుంది అనమాట. ఇదిగోండి, వేరే మూకుల్లో షిఫ్ట్ చేసామని ఏమనుకోకండి, ఆ మూకుడు కొంచెం ఇబ్బందిగా ఉండి మార్చేసారనమాట. ఇదిగోండి, తర్వాత మనం ఇది తిప్పుతూ ఉండగానే నెత్తళ్ళు ఉన్నాయి చూసారా, ఈ నెత్తల్ని ఇందులో డిప్ చేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇదిగోండి దీన్ని బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత ఫ్రెష్గా దగ్గరగా అయ్యిందో. చూడడానికి చాలా ముచ్చటగా ఉందండి, తినడానికి అయితే అద్భుతం అమోఘంగా ఉంటుంది. అందుకేనేమో మా నాన్నమ్మగారు మా అమ్మమ్మగారు అంత ఇష్టంగా తినేవారు. సో ఇలాంటి పాతకాలపు పద్ధతిలో చేసుకున్న వంటని మీరు ఇంటిల్లిపాది చక్కగా తినండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇదిగోండి, దాని తర్వాత కల్లుప్పు వేశారు మా అమ్మగారు. ఎప్పుడు కూడా ఉప్పు అనేది లాస్ట్లో వేసుకోవాలి. వేసి ఒకసారి టేస్ట్ చేసి చూడండి, సరిపోయింది అనుకుంటే ఓకే, లేకపోతే ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఉప్పు చాలా తక్కువ తింటాం, మీరు కూడా అట్లా తినట్లయితే అలా తగినంత సరిపోతుంది. ఇదిగోండి, దాని తర్వాత మా అమ్మగారు మనం ఏదైతే ఉడకబెట్టుకుని ఉన్నాం కదా గుడ్లని వేసాలి ఫైనల్గా. ఇదిగోండి, ఫైనల్గా ఇంతేనండి. చూసారా, మనకి గుడ్లు ఏమి ఉడకాల్సిన అవసరం లేదు ఇంకా. సో కూర కూడా దగ్గరికి అయిపోయింది. ఇంకేంటి లేట్ చెప్పండి. వేడి అన్నంలో ఫస్ట్ ఒక అరిటాకు వేసుకొని వేడి అన్నం వేసుకొని అలాగే ఈ కూరను కొంచెం వేసుకొని పక్కన చారు ఉండాలి. కానీ చారు లేకపోయినా ఈ కూరతో ఒక ముద్ద తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా బంగారంలా కుదిరింది కదా. ఇలాంటి ఓల్డ్ ఆథెంటిక్ స్టైల్లో మా అమ్మమ్మ గారు నాన్నమ్మ గారు చేసిన వంటని మీ ముందుకి ప్రతిసారి కూడా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామండి. ప్లీజ్ ఈ అనంత నాగలక్ష్మి అనే ఈ చిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేసి మీ విలువైన అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరుస్తారని మరి ముఖ్యంగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.